హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైట్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనం ఇప్పుడు మహానంది వీడియో చూసాం కదా. మహానంది చూసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ నంది నవనందుల్లో 9వ నంది అయిన సూర్యనందిని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇది సూర్యనంది వచ్చేసి మనకి ఇప్పుడు నేను మహానంది నుంచి నంద్యాలకు వెళ్తున్న దారిలో మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలాగే మీరు కానీ నంద్యాల నుంచి మహానందికి వచ్చే దారిలో అయితే రైట్ సైడ్ వస్తుంది. సో ఆ రోడ్డు నుంచి మనకు కొంచెం లోపలికి ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి సూర్యనంది దేవాలయానికి వెళ్ళే దారి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం 8 నందులను చూసేసాం కదా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇదిగోండి మీకు ఒక ద్వారం కనబడుతుంది కదా. సో ఇందులో నుంచి వెళ్తే అందమైన పొలాల మధ్యలో ఉంటుందండి. అది వెళ్ళేటప్పుడు అయితే భలే ఉన్నింది ప్లేస్ అంతా కూడా. అండ్ మంచి వాటర్ ఫెసిలిటీ అంతా ఉంది కాబట్టి బాగా వరి పండుతుంది. మంచి పచ్చటి పొలాల మధ్యలో నుంచి దారి వెళ్తుంది. మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో అదే అనమాట. ఈ స్థలం అంతా కూడా దేవస్థానానికి చెందిందే. ఇదే మనం ఇప్పుడు వెళ్తున్నది సూర్యనంది. దానికి ఎదురుగా చిన్న షెడ్ ఉంది చూసారా, అది భక్తులకి భజనలకి వాటికి ఉపయోగించుకునేది అనమాట. ఇక ఈ దేవస్థానం గురించి చెప్పాలంటే ఇక్కడ సూర్యదేవుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు అనమాట. సో అప్పుడు మన సూర్యదేవుడే అనేసి ఇక్కడ ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి ఒక ప్రతీతి అనమాట. అండ్ ఇక్కడ ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు దేవుడి మీద పడతాయని చెప్తారు. అలాగే నేను వచ్చేసరికి మధ్యాహ్నం వేళ అయిపోయింది, ఉంటుందో లేదో, క్లోజ్ చేసి ఉంటారో లేదో అనేసి ఒక టెన్షన్తో వచ్చాను. ఇదైతే తెరిచే ఉందన్నమాట టెంపుల్ అయితే. సో ఎదురుగుండా స్వామివాళ్ళు భజన చేస్తున్నారు. సో ఒక కార్తీక మాసం కాబట్టి శివమాల వేసిన వాళ్ళు భజన చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద చెట్టు, చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ టెంపుల్లోనే ఉంది. సో ఇక్కడైతే స్వామిని అలాగే నాగదేవతల్ని ప్రతిష్ఠించున్నారు. చాలా పురాతనమైన చెట్టు, పెద్ద చెట్టు అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ గుడికి లోపలికి వెళ్ళడానికి అయితే చూస్తున్నాం. సో గుడి ఓపెన్లోనే ఉంది, నో ప్రాబ్లం. మధ్యాహ్నం అయిపోయింది, అన్నీ చూసుకుని వస్తున్నాం కదా. సో మధ్యాహ్నం అయిపోయింది అనమాట. సో సూర్యనందీశ్వర దేవస్థానం నవనందులలో 9వ నంది. సరే, ఇంకా లోపల ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి లోపల చూద్దాం. సో ఇక్కడ శివలింగం అయితే మాత్రం అద్భుతంగా ఉన్నింది. నేను యాక్చువల్లీ చూసేసిన తర్వాత వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ముందుగానే చెప్పగలుగుతున్నాను. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ నేరుగా స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇదే నవనందుల్లో 9వ నంది అయిన సూర్యనందీశ్వర దేవాలయం. ఇంకా దేవాలయాన్ని మీరు కూడా చూసి ఆనందించండి. సో చూసారు కదా, అదన్నమాట నవనందులు. ఇవన్నీ ఒక్క రోజులోనే చూసినా కానీ నాకు ఇవన్నీ అప్లోడ్ చేయడానికి 1 సంవత్సరం అయితే టైం పట్టింది. ఏంటో శివయ్య చేసి లీలలు ఆ విధంగా ఉంటాయి అనుకోవాలి. ఇంకా దానికి మించి నేనేం చేయలేను కదా. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం నంద్యాలకైతే వెళ్ళిపోతున్నాం.
నంద్యాలకి వెళ్ళి అక్కడి నుంచి నేను మనకి యాగంటికి అయితే చేరుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ రూమ్ తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం నంద్యాలలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఒక అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంటారు కదా, సో ఆ గుడికి ఇప్పుడు మనం మల్లికార్జున స్వామి గుడికి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మనం మళ్ళీ ముగింపు దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం యాగంటికి అయితే బస్సు ఎక్కాలన్నమాట. ఎందుకంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడికే ముగించాలన్నమాట. అప్పుడే మీ నవనందులు ఒక్క రోజులో తిరిగిన దాని ప్రతిఫలం అయితే మీకు దక్కుతుందని చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే నేను ఇక యాగంటికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి భోజనం చేయాలి. ఫస్ట్ మంచి శాకాహార హోటల్లో చూపించమని చెప్పాను ఆటో అబ్బాయికి. సో వెళ్ళి ఫస్ట్ భోజనం చేసుకొని తర్వాత అయితే నేను బస్సులో బయలుదేరాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా ప్రశాంతంగా కొంచెం ఓపిక్గా అయితే అన్నీ చుట్టి చూపించడం జరిగింది కాబట్టి ₹100 ఎక్స్ట్రానే ఇచ్చామన్నమాట. సో బస్సులో బయలుదేరిపోయాను. బస్సులో బయలుదేరి నేను ఇంకా యాగంటికి వచ్చి చేరేసరికి దాదాపుగా ఒక 3-4 అయింది టైము. అండ్ అక్కడి నుంచి మళ్ళీ నేనైతే అప్పట్లో బెంగళూరులో పనిచేసేవాడిని కాబట్టి మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు వెళ్ళిపోయాను.